వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. వారాహి నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి, అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఇప్పటికే వారాహి నవరాత్రులకు సంబంధించి 5 రోజుల వరకు ఎలా పూజ చేసుకోవాలి, అదేవిధంగా ఏ రూపంలో అమ్మను మనం పూజించాలనేది అయితే చెప్తూ వచ్చారు. 6వ రోజు అమ్మ అనుగ్రహం కలగాలంటే ఏ రూపంలో అమ్మవారిని పూజించాలి గురు? ఈ 6వ రోజున వారాహి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకునేటువంటి వాళ్ళు ధూమ్ర వారాహి అమ్మవారి స్వరూపముగా పూజించాలి. అలాగే లలిత అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకునేటువంటి వాళ్ళు మాహేశ్వరి అమ్మవారి రూపంలో ఈ అమ్మవారిని కొలవాలి. అయితే ఈ అమ్మవారు వర్ణన ఎలా ఉంటుంది? ఎందుకంటే చిత్రపటం ఒకటే ఉంటుంది, కానీ అమ్మవారి వర్ణన మనస్సులో భావన చేసుకుంటూ ఈ రోజున పూజించుకోవాలి. అయితే ఈ అమ్మవారు నారదుడికి, ఇంద్రాణీ దేవికి జన్మించిన కుమార్తెగా మనకు పురాణాల్లో చెప్పబడి ఉంది. ఇక ఈ అమ్మవారి రూపము ఎలా ఉంటుందంటే పొట్టి జుట్టు, పొట్టి చీర, అలాగే 4 చేతులు ఉండి ఒక పాదము మాత్రమే ఉంటుందట ఈ అమ్మవారు. ఇప్పుడు పొట్టి జుట్టు అంటే ఇప్పుడు కాలంలో పోనీటే, పొట్టి చీర అన్నప్పుడు మోకాలు వరకు ఉంటుంది, అంటే ఒక మిడ్డీ ఫ్రాక్ లాగా అంతవరకు. అటువంటి అమ్మవారి స్వరూపం ఉండి 4 చేతులు కలిగి ఉండి మనకు 2 కాళ్ళు ఉంటే కేవలం ఒక పాదములో మాత్రమే ఈ అమ్మవారు దర్శనం ఇస్తుందట. తర్వాత ఇక్కడ ఈ అమ్మవారు దుర్గా అవతార స్వరూపమట ఈ అమ్మవారు. అయితే ఈ అమ్మవారు విశ్వానికే రాణి లాంటిది. ఇక ఈ అమ్మవారు జ్ఞానదేవత, ధర్మదేవత. ఈ అమ్మవారు ఎక్కడ నివసిస్తుంది? ఇప్పుడు పరశురాముల వారు మహేంద్ర పర్వతంలో మీద నివసిస్తున్నారు. ఈ అమ్మవారు కూడా మహేంద్రగిరి మీదనే నివసిస్తుంది అని అర్థము. తర్వాత ఈ అమ్మవారు పంటలను రక్షిస్తుంది, వ్యాధుల నుండి కూడా మనల్ని రక్షిస్తుంది అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడింది. అంటే సాధారణంగా వారాహి అమ్మవారు ఆషాఢ మాసంలో చేస్తారు కాబట్టి సస్యానికి అధిదేవతగా కొలవబడుతుంది, కాబట్టి పంటల్ని రక్షిస్తుంది, వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుందని ఎందుకన్నారు అంటే పూర్తి ఎండాకాలం తగ్గిపోయి వానాకాలము జల్లులు ప్రవేశించి ఒకేసారి ఉష్ణోగ్రత తగ్గి ఉంటుంది కాబట్టి వైరస్ వ్యాప్తి చెందేటువంటి సమయం కాబట్టి ఈ అమ్మవారిని ఆరాధన చేసినటువంటి వాళ్ళకి వ్యాధుల నుంచి రక్షింపబడతారు అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఇక ఈ అమ్మవారిని పూజించడం వల్ల శాంతి, స్థిరత్వము కలుగుతుంది, శక్తులు వస్తాయి. ఇక్కడ ఈ 3 పదాలని అర్థం చేసుకోవడం మనం కొంత వివరణగా అర్థం చేసుకుంటే కలుగుతుంది. శక్తులు కలుగుతాయి అంటే దాని అర్థం ఏంటి? ఏదో సినిమాల్లో చూపించినప్పుడు మాయలు కాదు. శక్తులు అనంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక కంపెనీలో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వ్యక్తికి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, టెక్నాలజీలో ఏం రెవల్యూషన్స్ వస్తాయని ముందుగానే ఊహించి దానికి తగ్గ సబ్జెక్ట్ని డెవలప్ చేసుకుంటాడు, అందరికంటే ముందుంటాడు. అంటే ఏదైనా ఒక టూల్ కిట్ అనేది అతని చేతిలోకి వచ్చేసేస్తుంది, అది కూడా ఒక శక్తే కదా. అట్లా అనమాట. అంటే సైన్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఒక అదనపు శక్తి మిగతా వాళ్ళకంటే అతని దగ్గర ఎక్కువగా ఉంది. అందువల్ల అతను పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళగలుగుతాడు. అలాగే శాంతి, స్థిరత్వము అంటే శాంతి అంటే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఏదైనా ఉంటుంది. ప్రశాంతత లేదు అంటే ఏదో ఒక సమస్యతో మానవుడు బాధపడుతున్నాడు కదా. ఏ సమస్యతోనైతే ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతాడో ఆ సమస్య పరిష్కారమై శాంతిని పొందుతాడు. స్థిరత్వం, మనకు ఈ స్థిరత్వం అనేటువంటిది నిలకడ లేమి. అంటే చాలా మంది వీడు ఎప్పుడు బాగుపడతాడో, ఎప్పుడు స్థిరపడతాడో, చదువుకున్నాడు జాబ్ లేదు ఏం లేదు అని చెప్పి, పెళ్ళిళ్ళు కావట్లేదు, ఎప్పుడు వీడి జీవితంలో ఒక భార్య లేదా ఒక భర్త వచ్చి స్థిరత్వం ఉంటుందో అని ఆలోచిస్తుంటారు కదా. అటువంటి వాళ్ళకి స్థిరత్వము ఆ విధంగా వాళ్ళ కోరిక ద్వారా నెరవేరి స్థిరత్వాన్ని పొందుతారు. ఇది ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల కలిగేటువంటి శుభ పరిణామాలని చెప్పవచ్చు. ఓకే గురూజీ, అమ్మవారికి మనం ఏ నైవేద్యం సమర్పించాలి గురూజీ? అమ్మవారికి సంబంధించి కేసరి స్వీట్ ఈ అమ్మవారికి చాలా ఇష్టం, లేదా పులిహోర నైవేద్యంగా పెట్టవచ్చు. దీంతో పాటుగా రెగ్యులర్గా దానిమ్మ పళ్ళు, తేనె, అలాగే బెల్లం పానకం, పనస పండ్లు, విప్ప పూలు,
అలాగే స్వీట్ పొటాటో, చిలకడ దుంప, అలాగే కందగడ్డ, ఇలాచి మరియు ఆవు నెయ్యి, నువ్వులు కలిపినటువంటి లడ్డూలు, ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమట. ఇది చాలా మంచిదని చెప్పవచ్చు. ఏ పూలతో అర్చన చేయాలి గురుజీ? పూలతో అన్నప్పుడు ఈ అమ్మవారికి సంబంధించి విశేషముగా శాస్త్రంలో చెప్పబడినటువంటిది నీలిరంగు పుష్పాలు, నీలిరంగు చామంతి, నీలిరంగు శంకు పుష్పాలు, నల్ల కలువ పుష్పాలు, అలాగే ఎరుపు రంగు పుష్పాలు, మందార పుష్పాలు, పారిజాత పుష్పాలు, అలాగే ఎరుపు రంగు చామంతి పుష్పాలు, అలాగే గులాబీ పుష్పాలతో ఈ అమ్మవారికి తామర పుష్పాలు, ఎర్ర తామర పుష్పాలతో అర్చన చేస్తే అమ్మవారు చాలా సంతుష్టురాలవుతారు. ఓకే గురుజీ, మీరు అన్ని వీడియోస్లో చెప్తూ ఉంటారు అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అని. మరి ఈ ధూపం అనేది ఏ ద్రవ్యాలతో ఇవ్వాలి గురు? తప్పకుండా ధూపము, దీపము అమ్మవారికి ఆరాధనలో చాలా విశేషమైనటువంటి స్థానము. కాబట్టి దీపారాధన ఎల్లప్పుడూ కూడా విప్ప నూనె, అందున కంద దీపముతో గనక అమ్మవారి దగ్గర వెలిగిస్తే కంద దీపము అమ్మవారు చాలా సంతుష్టురాలవుతారట. అలాగే ధూపము ఈ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి వస్తువులతో చేయాలి. కాబట్టి ఇప్పుడు చెప్పేటువంటి వస్తువులు అన్ని దొరికినా పర్వాలేదు, లేదా కొన్ని దొరికినా వాటితో చేసుకుంటే సరిపోతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి మొత్తం 9 రోజులు పూజ చేసుకునేటువంటి వాళ్ళు, అలాగే పూజ చేసి మధ్యలో ఆపేసినటువంటి వాళ్ళకి, అలాగే పూజ చేసుకుందామనే కోరిక ఉన్నా చేసుకోలేనటువంటి వాళ్ళకి కోరిక ఏంటంటే కనీసము అమ్మవారి హోమము ద్వారానైనా కానీ మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరిక. ఎవరు ఏ బ్రాహ్మడు పడితే ఆ బ్రాహ్మడు చేయలేడు, పంచకట్టుకున్న ప్రతి వాళ్ళు కూడా ఈ చేయలేరు. ఇది ఉపాసన ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. అటువంటి వాళ్ళ కోసము, అలాగే ఎవరి జీవితంలోనైతే ప్రధానంగా శత్రు సమస్యలు, ప్రయోగ బాధలు, కోర్టు సమస్యలు, సొంత ఇంటి కల నెరవేరాలి, వ్యాపారము, వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి రావాలి, అలాగే ప్రధానముగా ఆర్థిక బాధలు తొలగాలని కోరుకుంటారు. ఎవరి గోచార రీత్యా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ కావాలనుకుంటారు. అలాగే జీవితంలో వివాహము, ఉద్యోగము, ఆరోగ్యం కావాలనుకుంటారు. అటువంటి వాళ్ళ కోసం తొలి ఏకాదశి రోజున 25వ తారీఖు జూలై రోజున రాత్రి 9 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో వారాహి, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి, ప్రత్యంగిర హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసినటువంటి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దీనిపై కనిపించే నెంబర్కి 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ధూపం విషయానికి వచ్చేసేసరికి ప్రధానంగా ఈ ధూపంలో గుగ్గిలం, తెలుపు లేదా నలుపు, పసుపు పొడి, ఇలాచీ పొడి, అలాగే తెల్ల ఈశ్వరి వేరు పొడి, తెల్ల గురువింద గింజల పొడి, తెల్ల జిల్లేడు పుష్పాల పొడి, మిరప పొడి, సొంఠి పొడి, మిరియాల పొడి, ఈ 9 వస్తువుల్లో ఏదైనా కానీ ఉన్నవి ధూపము ఉదయము, సాయంకాలం వేయాలి. ఇంటికి వేసిన ఆ ధూపాన్ని పీల్చిన ఆ ధూపం శరీరానికి తగిలిన ఇంట్లో, మన శరీరంలో, ఇంట్లో వంటలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుందని చెప్పవచ్చు. ఏ మంత్రంతో అమ్మవారిని మనం పఠించాలి గురించి? ప్రధానంగా ఈ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత తాంబూలము ప్రధానం. తాంబూలంలో జాజికాయ, జాజి పువ్వు, అలాగే ఈ సంబంధించినటువంటి పచ్చకర్పూరము, ఇలాచి, లవంగాలు, కుంకుమ పువ్వు మరియు కాచు, సున్నముతో 2 తాంబూలాలు చేయాలి. ఒకటి అమ్మవారికి నైవేద్యంగా తాంబూలంగా పెట్టాలి, ఇంకొకటి పూజ చేసిన తర్వాత పూజ చేసుకున్న వాళ్ళు తాంబూలంగా భోజనం చేసి స్వీకరించాలి. ఇక ఈ యొక్క అమ్మవారికి పఠించాల్సినటువంటి మంత్రం ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ యొక్క అవకాశం ఉంటే 1000, 1008 చొప్పున లేదా 108 చొప్పునైనా కానీ ఈ మంత్రం చెప్పబడేటువంటి మంత్రం జపించాలి. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్, ఈ మంత్రంతో జపించాలి. ఓకే గురుజీ, ఇది మొత్తానికి 6వ రోజు అమ్మవారిని ఏ రూపంతో మనం పూజించాలి, ఎలాంటి నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి, ఏ పూలతో అర్చన చేయాలనేది తెలుసుకున్నారు కదా. అదేవిధంగా మన ఛానల్లో 7వ రోజు, 8వ రోజు, 9వ రోజుకు సంబంధించిన పూజా విధానాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడవలసిందిగా మనవి. ధన్యవాదాలు గురుజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.